Good morning, students. Today we will learn about 8 social studies, reading and analysis of maps. In this lesson, we discuss about colonization, exploration, military use and map making and use of maps in our times. In this chapter, ఈ lesson అంతకు ముందు మనం కొన్ని టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. డౌన్ టు ఏజెస్ అంటే మ్యాప్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి, అలాగే గ్రీక్స్ కానివ్వండి, రోమన్స్, చైనీస్, అరబ్స్ ఏ విధంగా మ్యాప్లు మేక్ చేశారు, అలాగే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ని యూజ్ చేసి అక్యురేట్లీ ఈ గ్రీక్స్ మ్యాప్లు ఏ విధంగా ప్రిపేర్ చేశారు మనం అంతకు ముందు లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ నౌ we discuss colonization, explorations, military use and map making. Okay, listen carefully. When European powers colonized the entire continents like North and South Americas, Africa, Australia and Asia, they needed to know about the places, their climate, crops, mineral resources and about the people living there. Okay, when European powers colonized అంటే యూరోపియన్స్ ఈ ఓషన్స్ ద్వారా మెనీ ప్లేసెస్ని వాళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొలంబస్ నార్త్ అమెరికా అని, వాస్కో డి గామా ఇండియా అని, ఇలా ఏ విధంగా డిస్కవరీ చేశారో అలాగే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఏషియా ఇలా అన్ని కాంటినెంట్స్ని వాళ్ళు, ఆఫ్రికా ఇలా అన్ని కాంటినెంట్స్ని వాళ్ళు డిస్కవర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పవర్ని ఆ కాంటినెంట్స్లో ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పి దే ప్రిపేర్డ్ మ్యాప్స్, ఆ కాంటినెంట్స్కి సంబంధించిన మ్యాప్ని ప్రిపేర్ చేయడం వాళ్ళు జరిగింది. అంటే అక్కడ ఉన్న క్లైమేట్ ఎలా ఉంది, రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ఎటువంటి క్రాప్స్ పండుతున్నాయి, అక్కడ ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన ఈ మ్యాప్స్ అనేవి ఈ యూరోపియన్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. They sent scientific expeditions consisting of map makers and others to explore the different parts of the world and prepare maps. సో యూరోప్ నుంచి వాళ్ళు ఈ మ్యాప్ మేకర్స్, జియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి పంపించడం జరిగింది. అంటే దానివల్ల వాళ్ళు వెళ్ళి ఆ మ్యాప్ని తయారు చేసి ప్రిపేర్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే దే ఆర్ యూజ్డ్. అంటే వాళ్ళు అక్కడ ఉన్న ప్లేసెస్ ఎలా ఉన్నాయి, లేదా అక్కడ ఎటువంటి క్రాప్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న పీపుల్స్ ఎలా ఉన్నారు, అంటే ఇక్కడ ఉన్న క్లైమేట్ ఎలా ఉంది, ఈ విధంగా ముందుగానే వీళ్ళు అండర్స్టాండ్కి వచ్చి ఈజీగా అక్కడ వాళ్ళ యొక్క పవర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మ్యాప్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. And when the British established their power in India, they began making detailed maps of the interior of the country. They established a department called Survey of India to survey the entire country and prepare maps. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియానే ద ఎంటైర్ ఇండియా మొత్తం మీద కూడా సర్వే చేసి ఒక మ్యాప్ని తయారు చేయమని చెప్పి వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ను కూడాను స్టార్ట్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్ ఏ డిపార్ట్మెంట్ కాల్డ్ సర్వే ఆఫ్ ఇండియా టు సర్వే ద ఎంటైర్ కంట్రీ అండ్ ప్రిపేర్ మ్యాప్స్. ఇండియా మొత్తం కూడా సర్వే చేసి ఆ మ్యాప్స్ తయారు చేయడం కోసం అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విధంగా యూరోపియన్స్ కానివ్వండి, బ్రిటిషర్స్ కానివ్వండి ముందుగానే ఆ ఏరియాస్ గురించి వాళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకుని ఆ ఏరియాస్ని వాళ్ళు ఆక్యుపై చేయడానికి, ఏదైనా మినరల్స్ కానీ క్రాప్స్ కానీ, లేదా ఎక్స్ప్లోరేటింగ్ అంటే వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్ళిపోవడానికి, అంటే ఇక్కడ ఉన్నవన్నీ దోచుకొని వాళ్ళ ప్లేస్కి తీసుకువెళ్ళడానికి మ్యాప్స్ అనేవి బాగా యూజ్ అవ్వడం జరిగింది వాళ్ళకి. ఓకే చిల్డ్రన్స్. And maps were also in great demand during times of wars as armies and air forces needed them. అంటే ప్రజెంట్ డేస్లో కూడా ఈ మ్యాప్స్ని ఎక్కువగా మనం ఈ వార్ అంటే యుద్ధాలకు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. Thus map making received great impulse during the first two world wars. ఈ మ్యాప్ మనకు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా, ఈ 2 వరల్డ్ వార్స్లో కూడా ఈ మ్యాప్ని ఎక్కువగా యూజ్ చేసుకొని ఆ ప్లేసెస్ని వాళ్ళు ఆక్యుపై చేయడం కానీ డిఫీట్ చేయడం కానీ జరిగింది. And many governments try to keep such detailed maps secret
secrets so that enemies could not use them. However, in our own times, the use of satellite imagery has transformed the nature of mapping. We not only have very accurate and detailed maps, but it is no longer possible for government to keep them as secrets. అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అవనే అంటే ఏ కంట్రీ అవనే వాళ్ళ యొక్క మ్యాప్స్ని బయట వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఉంచడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉన్న రహస్యం ఏంటంటే వీళ్ళ యొక్క కంట్రీస్ గురించి తెలిస్తే వాళ్ళు డిఫీట్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి వీళ్ళని డీటెయిల్స్ని సీక్రెట్గా ఉంచడానికే ట్రై చేస్తారు. బట్ నౌవేడేస్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. మనకి ప్రతి ఎర్త్ మీద ఉన్న ఏ ఏరియాలో కానీ మనకి శాటిలైట్ నుంచి ఇమేజెస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ఏదైనా ఒక కంట్రీకి సంబంధించిన మ్యాప్ని సీక్రెట్గా మనం దాయడం అనేది ప్రజెంట్ పాసిబుల్ అయ్యే పని అయితే కాదు. ఏ ప్లేస్ గురించి అయినా మనం ప్రజెంట్ ఇప్పుడు డీటెయిల్గా మనం ఎక్యురేట్లీ ఖచ్చితంగా వాటి యొక్క డీటెయిల్స్ మనం పొందొచ్చు ప్రజెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ మ్యాప్స్ ఇన్ అవర్ టైమ్స్. ప్రజెంట్ టైంలో మ్యాప్స్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తామో చూడండి ఒకసారి. In our times, maps are used extensively for planning, development of countries. Countries యొక్క డెవలప్మెంట్కి అలాగే ప్లానింగ్ వీటి కోసం అని చెప్పి మనం ప్రజెంట్ మ్యాప్ని యూజ్ చేస్తున్నాం. దిస్ రిక్వైర్ ప్లానర్స్ టు ఐడెంటిఫై ద problems faced by regions and its resources etc. This is done with the help of maps. For example, we can make a map for regions which have very little drinking water. We can compare these maps with maps showing water resources, rainfall, groundwater and rivers. అంటే ఒక ఏరియా డెవలప్మెంట్ చేయడం కోసం లేదా ఒక ఏరియా ఒక రీజియన్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ప్రజెంట్ మ్యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ ఆ ఏరియా గురించి మనం ఒక మ్యాప్ మేకింగ్ అనేది చేసుకున్నట్టు ఆ ఏరియాలో రెయిన్ఫాల్ ఎంత పడుతుంది, గ్రౌండ్ వాటర్ ఎంత అవైలబుల్గా ఉంది, అలాగే ఆ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ పంపించడం కోసం అని చెప్పి మనం ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలి. అంటే ట్యూబ్ వెల్స్ వేయడం కానీ, అంటే బోర్ వెల్స్ వేయడం కానీ, లేదనుకుంటే ట్యూబ్స్ పంపించడం కానీ. ఇప్పుడు మన జనరల్గా జరుగుతుంది కదా, మనకు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వాటర్ని మనకి మనం కాలువలు అంటే కెనాల్స్ వాటిని బిల్డ్ చేసుకుని పంపించడం జరుగుతుంది. అలా ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం ప్రజెంట్ మ్యాప్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. And we can plan agricultural development, setting up new industries, building roads, hospitals and schools with the help of maps. అలాగే అగ్రికల్చర్లో డెవలప్మెంట్స్ కోసం కానీ, ఒక ఏరియాలో స్కూళ్ళు బిల్డ్ చేయడానికో లేదా హాస్పిటల్ బిల్డ్ చేయడానికో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికో, ఇలా సో మెనీ వేరియేషన్స్ మనం ఈ మ్యాప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ డేస్. ఓకే చిల్డ్రన్స్, ఈ చాప్టర్ మొత్తం మీకు బాగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ లెసన్కి వచ్చి ప్రజెంట్ ఈ క్లాస్లోకి వచ్చి ప్రజెంట్ డేస్లో మనం మ్యాప్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మీరు మీ ఓన్గా అంటే మీరు థింక్ చేసి మీరు మీ నోట్బుక్స్లోన మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మ్యాప్స్ ప్రజెంట్ మనం నేను చెప్పిన పాయింట్సే కాకుండా మీకు తెలిసిన పాయింట్స్ ఏమంటే మీరు యాడ్ చేసుకొని ఒక నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఓకే చిల్డ్రన్స్, థ్యాంక్ యూ.